హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్‌బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను మన పర్సనల్ గ్రూప్‌లో 4 ట్రేడ్స్ ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి ఫస్ట్ అండ్ సెకండ్ టార్గెట్ అచీవ్. సెకండ్ ట్రేడ్ వచ్చేసి ఫస్ట్ టార్గెట్ అచీవ్. థర్డ్ ట్రేడ్ వచ్చేసి ₹10 మనం ఎస్ఎల్ తీసుకున్నాము. అది హీరో జీరో ట్రేడ్ సెన్సెక్స్‌లో. ప్రీమియం మెల్టింగ్ ద్వారా దాని లోపల ప్రీమియం మెల్టింగ్ అయితుంది కాబట్టి నేను ₹10 దాని లోపల లాస్ ఇచ్చి ఎగ్జిట్ చేపిచ్చేసాను. ఫోర్త్ ట్రేడ్ నేనొచ్చేసి 2:43 పీఎంకి ఇచ్చాను. దాని తర్వాత ఏమైంది 438 అనేది మన టార్గెట్. బట్ అక్కడ ఏమైందంటే 435, 436, 437 వెళ్ళింది. కానీ 438 వెళ్ళలేదు. సో, ఇప్పుడు 5కి నేనేం చేశానంటే మార్కెట్ టైమింగ్ అయిపోతుంది కదా! క్లోజింగ్ టైమింగ్ దగ్గరకొస్తుంది. సో, ప్రీమియం వెల్డింగ్ అనేది ఎక్కువుంటది కాబట్టి ఇక్కడ మనం ₹5 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ తీసుకొని ఇక్కడ ఎగ్జిట్ అయిపోదాం అన్నట్టు నేను చెప్పాను. అండ్ దాని తర్వాత మనం ఎగ్జిట్ అయిపోయాము. దాని స్క్రీన్‌షాట్ కూడా నేను మన పర్సనల్ గ్రూప్‌లో ప్రొవైడ్ చేసేసాను. ఇప్పుడొచ్చేసి ఇది ఇవాళటి అనాలిసిస్. ఇది డిలీట్ చేస్తాను. అండ్ ఇప్పుడు మీకు ఫ్రెష్ అనాలిసిస్ ఇస్తాను. ఎందుకు నేను ట్రేడ్స్ ప్రొవైడ్ చేశాను అని చెప్తాను. ఓకే. ఇవాళ ఈ అనాలిసిస్ ఇవ్వబోయే ముందు రేపు మనకు ఏం ఇంపార్టెంటో ఫస్ట్ అది చూపిస్తాను. అండ్ మీరేం చేయాలి అంటే ఇప్పుడు నేను ఇచ్చే అనాలిసిస్ మీకు అండర్‌స్టాండ్ కావాలి అంటే మీరు హౌ టు ఫైండ్ ట్రెండ్, డౌన్ ట్రెండ్ అండ్ హౌ టు ఫైండ్ ట్రెండ్, లోవర్ ట్రెండ్ ఇదనేది ప్లే లిస్ట్. హౌ టు ఫైండ్ ట్రెండ్ అనేది మన ఎంఎస్‌బి ఛానెల్‌లో ప్లే లిస్ట్. మీరేం చేయాలి అంటే ఈ 2 వీడియోస్ వెళ్లి చూడండి. దాని తర్వాత దీని లోపల మనం ట్రెండ్ ఎలా సెట్ చేస్తాము? ఏ క్యాండిల్‌తో డ్రా చేసి, ఏ క్యాండిల్‌తో డ్రా చేస్తే మనకనేది ఇక్కడ పాయింట్స్ మిలిగిపోతాయి అన్నట్టు కొన్ని అనాలిసిసెస్ ఉన్నాయి. మీరు డెఫినైట్‌లీ ఆ వీడియోస్ చూడండి. ఓకే. ఇవాళ మార్కెట్ అబ్జర్వ్ చేసినట్టయితే ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి పుట్. పుట్ ఎందుకిచ్చాను? బికాస్ ప్రీవియస్ బ్రేక్ డౌన్ లెవెల్స్ ఇక్కడున్నాయి. అండ్ దాని తర్వాత ఫస్ట్ క్యాండిల్ బ్రేక్ డౌన్ లెవెల్ ఇక్కడుంది. మార్కెట్ కిందికొచ్చేసి మార్నింగ్ రీటెస్ట్ ఇక్కడ క్యాండిల్ క్లోజ్ చేయంగానే నేను ట్రేడ్ ఇచ్చాను. ఇక్కడ ఫస్ట్ అండ్ సెకండ్ టార్గెట్ అచీవ్ అయిపోయి ప్రీవియస్ డే క్లోజింగ్ నుంచి మార్కెట్ అనేది ఇవాళ 2 టైమ్స్ సపోర్ట్ తీసుకుంది. ఒకటొచ్చేసి ఇక్కడ, సెకండ్ వచ్చేసి ఇక్కడ. దాని తర్వాత సేమ్ బ్రేక్ డౌన్ లెవెల్‌కెళ్ళి రిజెక్షన్ అయితుంది కాబట్టి సెకండ్ ట్రేడ్ ఇచ్చాను. ఇక్కడ మనకు ప్రాఫిట్ బుకింగ్ అయిపోయింది. దాని తర్వాత థర్డ్ ట్రేడ్ అనేది సెన్సెక్స్‌లో రీసెంట్ బ్రేక్ డౌన్స్ ఉన్నాయి కాబట్టి ట్రేడ్ ఇచ్చాను. బట్ మార్కెట్ ఇట్లా మొత్తం సైడ్‌వే ఎళ్ళడం వల్ల సెన్సెక్స్‌లో కూడా సైడ్‌వే ఎళ్ళడం వల్ల మార్కెట్‌లో ఏమైందంటే ప్రీమియం బెట్టింగ్ అయింది. దాని తర్వాత ఇంట్రాడేలో ఇవాళ ఫోర్త్ ట్రేడ్ ఎగ్జాక్ట్ బ్రేక్ డౌన్ రిజెక్షన్ దగ్గరకిచ్చాను. అండ్ మార్కెట్ ఇంత ఫాల్ అయినా కానివ్వండి, ప్రీమియం అనేది మార్కెట్‌లో యాడ్ కాలేదు. థట్స్ వై 5 పాయింట్స్ ప్రాఫిట్ బుకింగ్ తీసుకొని మనము ట్రేడ్ నుంచి ఎగ్జిట్ అయిపోయాం. ఇప్పుడు నేను ఈ ప్లే లిస్ట్ చూడమని జెప్పాను గదా! ఇదెందుకు జెప్పాను అంటే, మీరిక్కడ అబ్జర్వ్ చేసుకున్నట్టయితే దాని లోపల అనాలిసిస్ ఏమిచ్చానో, ఇక్కడొచ్చేసి ఇవాళటిది మన దగ్గర ఫస్ట్ లో, ఇదొచ్చేసి మన దగ్గర సెకండ్ లో. ఓకే. ఇప్పుడు మనం లో టు లో ఉంటే ఏం జేస్తాము? ఈ రెడ్ కలర్ మిడిల్ టు ఈ రెడ్ కలర్ క్యాండిల్ మిడిల్ మనం తీసుకుంటాము. ఓకే. అండ్ ఈ 2 పాయింట్స్ వచ్చేసి మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే రేపు మార్కెట్‌లో ఈ లెవెల్ బ్రేక్ అయ్యి దీని కింద ఎక్కడైనా ఇలా రెడ్ సాలిడ్ క్యాండిల్ ఫార్మ్ చేస్తే సెల్లింగ్ వస్తది. ఇలా ఫార్మ్ చేసినా సెల్లింగ్ వస్తది. ఇవాళ ఈ అనాలిసిస్ ఇస్తున్నాను గదా! ఇదే అనాలిసిస్ రేపు మార్కెట్‌లో జరిగినట్టయితే ఈ అనాలిసిస్ అనేది నేను రిపీట్ చేస్తానండి. మీరు చూడండి. ఓకే. అండ్ ఇదొచ్చేసి ట్రెండ్ లెవెల్. మార్కెట్‌లో ఈ లెవెల్ బ్రేక్ అయితే మనకు ఫాల్ చూడడానికి దొరుకుతదన్నట్టు. ఇప్పుడు మార్కెట్‌లో రేపెలా ట్రేడ్ జేయాలి? అది ట్రెండ్ లైన్‌తో ఓకే. బట్ ఇండైరెక్ట్ బ్రేకౌట్స్, ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్, డైరెక్ట్ బ్రేకౌట్, డైరెక్ట్ బ్రేక్ డౌన్, టుడేస్ క్లోజింగ్, టుమారో ఫస్ట్ క్యాండిల్ కూడా ఇంపార్టెంటే కదా మనకు. సో, ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకున్నట్టయితే ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ అనేది ఇక్కడ దొరికింది మనకివాళ. ఇక్కడ కనిపిస్తుందా మీకు? ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్. ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ ఇఫ్ బ్రేక్ ఇట్ యాక్ట్ యాస్ ఎ డైరెక్ట్ బ్రేకౌట్ లెవెల్. ఓకే. ఇప్పుడు డైరెక్ట్ బ్రేకౌట్ లెవెల్ కావాలంటే మనకేం గావాలి ఇక్కడ? ఇక్కడ ఉంది గదా! ఈ రెడ్ క్యాండిల్. ఇది ప్రీవియస్ డే క్లోజింగ్ వచ్చేస్తది మనకు. ఓకే. ప్రీవియస్ డే క్లోజింగ్. దీని మీద ఎక్కడైనా గ్రీన్ క్యాండిల్‌తో మనకు రిజెక్షన్ గావాలి. లేకపోతే గ్రీన్ క్యాండిల్ అనేది ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ గావాలి. అలా అయితే ఓకే. అలా కాలేదు. ప్రీవియస్ డే క్లోజింగ్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ దగ్గర ఈ గ్రీన్ క్యాండిల్ అనేది రెడ్ క్యాండిల్ లాగా ఇక్కడ మారింది అనుకోండి. దాంతో పాటు మన కింద ట్రెండ్ ఉంది గదా! ఈ ట్రెండ్ లెవెల్ బ్రేక్ అయ్యిందే అనుకోండి. మనకేమైతది అంటే
డైరెక్ట్ హెవీ సెల్లింగ్ మార్కెట్‌లో చూడడానికి దొరుకుతది. ఓకే. ఇలా కాలేదు అంటే మనకు మార్కెట్‌లో బయింగే. ఇలా అయింది అంటే మీరు ఫోకస్ చేయాలి రేపు మార్కెట్‌లో నేనిచ్చే అనాలిసిస్. ఇలా అయిందంటే సెల్లింగే. ఐదర్ ట్రెండ్ లైన్ దగ్గర రెడ్ సాలిడ్ క్యాండిల్ చేసిన సెల్లింగే. ప్రీవియస్ డే అంటే ఇవాళ క్లోజింగ్ దగ్గర రెడ్ చేస్తూ ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ దగ్గర క్యాండిల్ క్లోజ్ చేసినా సెల్లింగే. ఆ సెల్లింగ్ వచ్చేసి ఒక పాయింట్ వచ్చేసి 54,444 బయింగ్ కంటిన్యూ అయితే ఈ పాయింట్ దగ్గర మనకు రీటెస్ట్ రివర్సల్ అనేది జరగాలి. 54,739 అలా కాకుండా ఇన్ బిట్వీన్ ట్రెండ్ లైన్ ఆర్ ఇన్ బిట్వీన్ ప్రీవియస్ డే క్లోజింగ్ ఐదర్ ఇన్ బిట్వీన్ 54,739 మధ్యలో మార్కెట్ ఉందనుకోండి, రేపు మార్కెట్‌ని అవాయిడ్ చేయడమే మంచిది. లేకపోతే ప్రీమియం బిల్డింగ్‌లో మొత్తం పోతది. ఓకే. ఇప్పుడు మనం నిఫ్టీ చూసుకుందాం. నిఫ్టీ. ఇవాళ నిఫ్టీలో అయితే ట్రేడ్ ఇవ్వలేదు. బికాస్ ఎందుకు ఇవ్వలేదంటే మీరు నిఫ్టీలో ట్రేడ్ ఇవాళ చేసినట్టయితే మీకు ఇవాళ లాసే ఉందండి. అది మీరు ఎవరైనా గానివ్వండి. ఎందుకు అలా చెప్తున్నాను అంటే బికాస్ ఇక్కడ మీరు చూసినట్టయితే కంప్లీట్ సైడ్‌వే మార్కెట్. ఇక్కడ పుట్ కానివ్వండి, కాల్ కానివ్వండి ప్రీమియం బిల్డింగ్‌లో స్వాహా. దాని తర్వాత ఈ మూవ్‌మెంట్ వచ్చింది. ఈ మూవ్‌మెంట్‌లో మార్కెట్ అనేది ఎంత పెరిగింది? మనం ఒక సింపుల్‌గా చూద్దాం. మార్కెట్ అనేది 52 పాయింట్స్ పెరిగింది గదా! మీరిప్పుడు ఏం జేయాలి అంటే 24,900 లేకపోతే 25,000 సిఈ 24,900 సిఈ తీసి చూడండి. నాకు తెలిసి నేనివాళ జూసాను 14 పాయింట్ల ప్రీమియం యాడ్ అయింది. 14 పాయింట్స్ ప్రీమియం యాడ్ అయింది. దాని తర్వాత ఏమైందంటే ఇక్కడ మళ్ళీ కంటిన్యూయస్ ప్రీమియం మెల్టింగ్ వచ్చింది. దానివల్ల ఓన్లీ రూ. 13 ప్రీమియం అనేది ఈవినింగ్ కల్లా 7.65 ప్రీమియంలో ఆగిపోయింది. ఇవాళ నిఫ్టీలో ఎంత బెస్ట్ ట్రేడర్ అయినా కానివ్వండి, నిఫ్టీలో ఇవాళ ప్రాఫిట్ చెయ్యలేదు. బికాస్ ప్రీమియం మెల్టింగ్ అనేది చాలా అంటే చాలా ఉంది. చాలా అంటే చాలా ఉంది. ఓకే. ఇప్పుడు రేపటి అనాలిసిస్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే, మనకు ఇక్కడైతే ఒక లో దొరికింది. బట్ రేపనేది మార్కెట్ మీద క్యాండిల్ ఓపెన్ చేస్తేనే ఈ లో అనేది మనకు వర్కౌట్ అయితది. ఎలా అంటే ఈ క్యాండిల్ నుంచి ఈ క్యాండిల్ వరకు ఇలా. సో, అది మనం రేపు చూద్దాము. రేపు నేనేం చేస్తానంటే ప్రీ మార్కెట్ అనాలిసిస్ ఇస్తాను గదా! ప్రీ మార్కెట్ అనాలిసిస్ విత్ ఇన్‌సైట్ ఇస్తాను గదా! అప్పుడు దాని లోపల మెన్షన్ చేస్తాను నేను. ఆ ట్రెండ్ లైన్ లెవెల్ అనేది నేను మెన్షన్ చేస్తాను. మెన్షన్ చేసిన తర్వాత మీరు దాన్ని వాచ్ చేయండి. మీరు ఇప్పటివరకు మన ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్ ఛానెల్‌లో లేకపోతే డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. జాయిన్ గాండి. ఇవాళటి మనం అనాలిసిస్ ఇక్కడ చూసుకున్నట్టయితే ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ అనేది ఇక్కడుంది. మార్కెట్ ఇవాళ దీని మీదనే మొత్తం కొనూపిరుతో ఉంది. ఐదర్ అక్కడ పోతలేదు, ఐదర్ ఇక్కడ వస్తలేదు. బస్ నించొనుంది. దానివల్లనే ఇవాళ ప్రీమియం బెల్ట్ అయింది. రేపటి మార్కెట్‌లో ఈ లెవెల్ బ్రేక్ చేసి 24,994 లెవెల్ బ్రేక్ చేసి కిందికొచ్చి రీటెస్ట్ రివర్సల్ అనేది చేయాలి. రీటెస్ట్ రివర్సల్ అనేది ఎలా చేయాలి అంటే ఇక్కడ ఒక ఫస్ట్ గ్రీన్ క్యాండిల్ ఫార్మ్ చేయాలి. ఓకే. దాని పక్కనే ఒక రెడ్ క్యాండిల్ అనేది ఫార్మ్ జేయాలి. అలా ఫార్మ్ జేస్తే ఐదర్ గ్రీన్ క్యాండిల్ రిజెక్షన్ అయినా గానివ్వండి, రెడ్ క్యాండిల్ రిజెక్షన్ అయినా గానివ్వండి, ఏ రిజెక్షన్ మన దగ్గరున్న మార్కెట్ అనేది ఇక్కడికెళ్ళి ఫాల్ అవుతది. ఫాల్ అవ్వాలంటే ఘోరంగా ఫాల్ గాదు. ఎందుకంటే మార్కెట్ బయింగ్ సైడ్ ఉంది గాబట్టి, మార్కెట్ మ్యాక్స్ టు మ్యాక్స్ ఇక్కడి వరకు ఫాల్ అయితది. లేకపోతే ఇక్కడి వరకు ఫాల్ అయితది. కింది లెవెల్స్ అనేది కవర్ చేయదు. గ్యాప్ అప్, గ్యాప్ డౌన్ అయితే అనాలిసిస్ అనేది చేంజ్ అయిపోతది. అది రేపు ఏమవుతదో ఎవరికీ తెలవదు. బట్ మన అనాలిసిస్, మన ప్రిపరేషన్ అనేది మనం రెడీ ఉండాలండి. ఓకేనా? ఇదొచ్చేసి నా అనాలిసిస్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ పై. మీకు నా అనాలిసిస్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.